When the Lord comes into your heart now, ప్రభువు ఇప్పుడు మీ హృదయములోనికి వచ్చినప్పుడు the kingdom of God comes into you. దేవుని రాజ్యము మీలోనికి వస్తోంది. If you read Romans 14 and verse 17, రోమా 14:17 వచనం మీరు చదివినట్లయితే the Bible says, బైబిల్ చెప్తోంది, God will reign the kingdom of God and the blessings of the kingdom of God in you. దేవుడు దైవరాజ్య సంబంధమైన ఆశీర్వాదాలతో మీ హృదయములో పరిపాలన చేస్తారు. Till now you were only suffering with the troubles of the world. ఇప్పటి వరకు లోకపరమైన సమస్యలతోనే మీరు కష్టపడుతూ ఉండి ఉన్నారు. But now as Jesus is coming into your heart, ఇక మీదట యేసు మీ హృదయములోకి వచ్చి ఉండగా He's bringing the kingdom, His kingdom's blessings into your heart. ఆయన తన దైవరాజ్య ఆశీర్వాదాలు మీ హృదయములోకి తీసుకొస్తున్నారు. What are those kingdom's blessings which are coming as a rain to you? దైవరాజ్య సంబంధమైన వర్షపు జల్లులు వంటి ఆశీర్వాదాలు ఏమిటి? The first one is righteousness. మొదటిది నీతి. Righteousness. నీతి. Holiness. పరిశుద్ధత. I know you are longing for holiness. నాకు తెలుసు మీరు పరిశుద్ధత కోసం ఎదురు చూస్తున్నారు. Longing to be made holy. పరిశుద్ధపరచబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. Tonight the rain of righteousness, the holiness of God is going to come into you. ఈ రాత్రి దేవుని యొక్క నీతి పరిశుద్ధత మీ యొద్దకు రానయ్యున్నది. And secondly, He is going to rain peace into you. రెండవదిగా ఆయన మీ హృదయములోనికి సమాధానమును పంపించనయ్యున్నారు. The kingdom of God is peace. దేవుని రాజ్యం శాంతికరమైనది. Peace. సమాధానం. Peace. సమాధానం. I know many of you are saying, I have never slept peacefully for several months and years. మీలో చాలా మంది చాలా నెలలుగా సంవత్సరాలుగా సమాధానకరంగా నిద్రపోలేదని చెప్పుకునేవారు ఉండి ఉంటారు. I have never had peace in my job. నా యొక్క ఉద్యోగంలో నాకు శాంతియుతంగా I లేదనేవారు have ఉంటారు. never had peace in my studies. నా యొక్క చదువుల్లో నాకు శాంతి లేదనేవారు ఉంటారు. I have never had peace in the family life. కుటుంబ జీవితంలో నాకు శాంతి లేదనేవారు ఉంటారు. But tonight, కానీ ఈ రాత్రి Jesus is coming. యేసు వచ్చేస్తున్నారు. Coming as a rain. వర్షం వలె వచ్చేస్తున్నారు. And sending the rain of peace into you. శాంతియుతమైన వర్షాన్ని మీ యొద్దకు ఆయన పంపించి వేస్తున్నారు. How many of you want God's peace? మీలో ఎంత మందికి దేవుని శాంతి కావాలి? Yes, show your hands to Him and tell Him, Lord, I need you. అలాంటి వారు మీ చేతులు చాపి చూపి చెప్పండి, ప్రభువా మీరు నాకు కావాల్సి ఉన్నది. I need peace. నాకు శాంతి కావాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును He గాక. will bring the rain of the joy of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ యందుల ఆనందం అనే వర్షాన్ని తీసుకుని వస్తారు. The joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. You may say, I have never laughed for several months. మీరు అనుకోవచ్చు చాలా నెలలుగా నేను నవ్వడమే జరగలేదు అని. I have never had joy. నాకు ఆనందమే లేదని. I have had only accusation. నాకు కేవలం నిందారోపణలే ఉన్నాయని. I have had only wrong, కేవలం తప్పు divisive కార్యాలే. words spoken against me. కేవలం నాకు విరోధంగా తప్పుడు మాటలే పలకబడ్డాయి అనుకుంటూ ఉన్నారేమో. I've had only deceit coming against me. నాకు వ్యతిరేకంగా మోసం మాత్రమే వస్తోందని. But tonight God says, కానీ రాత్రి దేవుడు సెలవిస్తున్నారు. Jesus says, యేసు my సెలవిస్తున్నారు. child, you have asked me to come in. నా బిడ్డ నన్ను లోనికి రమ్మని ఆహ్వానించి ఉన్నావు. I'm going to send you the river of joy. నేను ఆనందపు నదిని నీ యొద్దకు పంపిస్తాను. Showers of joy. ఆశీర్వాదపు జల్లులు పంపిస్తాను. That's the great blessing God is going to give every one of us. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. All right, the rain of righteousness. మంచిది, నీతి అనే వర్షం. If you read Hosea 10 and verse 12, హోషేయ గ్రంథము 10:12 మీరు చదివితే, Joel 2:23, యోవేలు 2:23లో the Bible says God will send the rain of righteousness upon us. బైబిల్ తెలియజేస్తుంది నీతి వర్షాన్ని దేవుడు మన మీద కుమ్మరింప చేస్తాడు. Righteousness will come upon us like a rain. ఒక వర్షం వలె నీతి మన మీదకు వర్షంగా వస్తోంది. And it will clean up all our deceptions and all the sins. అది మనలో ఉన్న పాపమును అవినీతి క్రియలను పూర్తిగా శుద్ధీకరిస్తుంది. There was a man who wrote about his life to me. His name is Ramesh. He is a lawyer in Gujarat. ఒక వ్యక్తి గుజరాత్ నుంచి నాకు ఉత్తరం రాశారు. ఆయన లాయర్ గా ఉన్నారు. పేరు రమేష్. He was a successful lawyer. అతడు చాలా విజయవంతమైన లాయర్. But then he got addicted to alcohol. అయితే మద్యపానానికి అసలు బానిసైపోయాడు. And as he became an addict, అతడు వ్యసనానికి బానిసైపోయిన తరువాత he started having illicit affair with a woman. అక్రమ బాంధవ్యం మరొక స్త్రీతో మొదలైంది. He enjoyed it. దాన్ని ఆనందించాడు. But alas, అయ్యో, one fine day, ఓ రోజున a skin problem afflicted him. ఒక చర్మ వ్యాధి అతనికి రావడం జరిగింది. And it began to spread across his body. అది దేహమంతా వ్యాప్తి చెందుతోంది. The doctors did their best. డాక్టర్లు చాలా వరకు ప్రయత్నించారు. It would not go away. కానీ అది వెళ్ళిపోవడం లేదు. Then it began to sting. అది వాసన రావడం ఆరంభించింది.
He could not go out. అతను బయటికి వెళ్ళలేకపోతున్నాడు. He could not go and practice his law. అతను వెళ్ళి వైద్య వృత్తి చేయలేకపోతున్నాడు. He locked himself in his home. ఒక గదిలోనే లోపల ఉండిపోతున్నాడు ఇంట్లో. Night and day he was ashamed. దివారాత్రములు సిగ్గుపడుతూ ఉండిపోతున్నాడు. His heart was broken. ఆయన గుండె బ్రద్దలైపోయింది. And he began to borrow to sustain the family. అతను కుటుంబ జీవితాన్ని కాపాడడం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. This was not just 1 month, 2 months. ఇది 1-2 నెలలు కాదండి. 10 years he suffered. 10 సంవత్సరాలుగా బాధపడ్డాడు. No remedy. పరిష్కారమే లేదు. The children couldn't go to school. బిడ్డలు స్కూలుకు వెళ్ళలేకపోతున్నారు. Darkness and despair in the family. అంధకారము నిరాశ కుటుంబంలో ఉన్నాయి. Shame. అవమానం ఉంది. Loneliness. ఒంటరితనం అనేది ఉంది. And finally one day చివరిగా ఒక రోజున he shared this with his wife. ఆయన ఈ సంగతి తన భార్యతో చెప్పుకున్నాడు. She broke down. ఆమె బ్రద్దలైపోయారు. And wept. ఎంతగానో ఏడ్చారు. And wept. ఎంతగానో ఏడ్చారు. And wept. ఎంతగానో ఏడ్చారు. Maybe you are in that situation. ఒకవేళ మీరు కూడా ఇలాగనే ఉన్నారేమో. Maybe you are also saying, I have no righteousness. మీరు కూడా నాకు నీతి లేదు అనుకుంటున్నారేమో. I have lost my righteousness. నా నీతిని నేను కోల్పోయాను అనుకుంటున్నారేమో. I don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. Because of my own wrongdoing. నా సొంత అక్రమ కార్యాల ద్వారా. My own bad habits. నా సొంత చెడ్డ అలవాట్ల ద్వారా. I am tormented with guilt. నేను అపరాధ భావం చేత పీడించబడుతున్నాను. Guilt is killing me. అపరాధ భావం I చంపేస్తోంది. can't live anymore. నేను ఇక బ్రతకలేను. I have brought my family to shame. నేను నా కుటుంబానికి అవమానాన్ని తీసుకొచ్చాను. I am the reason for the failure of my children. నా బిడ్డలు ఓడిపోవడానికి నేనే కారణమై ఉన్నాను. Maybe guilt is tormenting you. అపరాధం మిమ్మల్ని పీడించి వేస్తోందేమో. And you're crying out for righteousness. మీరు నీతి కోసం మొరపెడుతూ ఉన్నారేమో. The Bible says బైబిల్ చెప్తోంది, there is a rain which will come to cleanse you. నిన్ను శుద్ధీకరించే వర్షము రానయ్యున్నది. If you read 1 Corinthians 1 and verse 30, మొదటి కొరింథీ 1:30 మీరు చదవగలిగితే the Bible says, బైబిల్ తెలియచేస్తోంది, Jesus became our righteousness. యేసయ్యే మనకు నీతి అయ్యున్నారు. He offered himself. ఆయనే స్వయంగా సమర్పించుకున్నారు. He offered himself to bring the righteousness into us like a rain. మనలోకి వర్షం వల్ల నీతి రావడానికి ఆయన తన్ను తాను సమర్పించుకొని ఉన్నాడు. To cleanse us from all our unrighteousness. మన సకల అవినీతి నుంచి శుద్ధీకరించడానికి, all the guilt, అపరాధ భావము all the నుండి, shame, అవమానము నుండి, all the attacks from the evil powers, దుష్ట శక్తుల ప్రతి దాడి నుంచి విడిపించడానికి, to deliver us. మనకి విడుదల ఇవ్వడానికి God came down in the form of a human being called Jesus. దేవుడు మానవ ఆకారముతో యేసుగా ఈ లోకానికి వచ్చారు. He was man, ఆయన మనుష్యుడే, but yet he was God. ఆయనను ఆయన దేవుడై ఉన్నారు. He knew no sin. ఆయన పాపము ఎరుగని వాడు. Nobody could find any sin in Jesus when he walked in this world. ఆయన ఈ లోకములో సంచరించినప్పుడు ఏ నరుడు ఆయనలో పాపమును గుర్తించలేదు. But then the Bible says, కానీ బైబిల్ చెప్తోంది, for our sins to be forgiven, మన పాపములు క్షమించబడు నిమిత్తం there has to be a sacrifice. ఒక బలి జరగవలసి ఉన్నది. And Hebrews 9:22 says, హెబ్రీ 9:22 తెలియచేస్తోంది, yes, there is a sacrifice through the bulls and so on. ఎద్దుల ద్వారా అర్పించబడే బలులనేవి ఉండి ఉన్నాయి. The blood that is shed from them. వాటి ద్వారా చిందించబడి ఉన్న రక్తం. But it cannot deliver us from sin forever. కానీ అది మనల్ని నిరంతరము పాపము నుంచి విడిపించలేదు. It cannot take the nature of sin out of us. అది పాప స్వభావాన్ని మనలో నుంచి తీసివేయలేదు. So somebody had to come, కనుక ఎవరైనా రావాల్సి ఉంది, who knew no sin, పాపము ఎరుగని వాడు, to become a sacrifice for you and for me. నీ కొరకు నా కొరకు బలియాగం కావాల్సి ఉన్నది. Which man is holy? ఏ వ్యక్తి పరిశుద్ధుడు? Which woman is holy? ఏ స్త్రీ పరిశుద్ధురాలు? The Bible says in Romans 3:23, రోమా 3:23 బైబిల్ చెప్తోంది, all human beings have sinned and have come short of the glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. So humanity has been groaning, unable to come out of sin. కనుక మానవాళి పాపము నుంచి బయటికి రావడానికి మూలుగుతోంది. So God said, కనుక దేవుడు అనుకున్నారు, let me go. నేనే వెళ్తాను. Let me go. నేనే వెళ్తాను. Let me go. నేనే వెళ్తాను. To save my children from guilt and sorrow. నా బిడ్డల విచారం నుంచి, అపరాధ భావం నుంచి విడిపించడానికి, To send the rain of righteousness to make them holy in this world. నీతి వర్షాన్ని వారి మీదకి పంపి ఈ లోకములో వారిని పరిశుద్ధులుగా ఉంచు నిమిత్తమే And Jesus came యేసు వచ్చారు. and offered himself as a sacrifice on the cross. తన్ను తాను సిలువలో సమర్పణగా అర్పించుకున్నారు. If you read Isaiah 53 and verse 5, యెషయా 53:5 మనం చదివినట్లయితే, Jesus was bruised, beaten for our sins,
for our transgressions. మన అపరాధ క్రియల కొరకు, మన పాపం కొరకు యేసయ్య నలుగగొట్టబడి ఉన్నాడు. Instead of we being beaten, మనము కొట్టబడడానికి బదులుగా Jesus was beaten. యేసయ్య మీద దెబ్బలు పడ్డాయి. He took our sins upon himself. మన పాపాలు స్వయంగా ఆయన మీద వేసుకున్నారు. He said, put every sin of every man, every woman in this world upon me. ఆయన అన్నారు, ఈ లోకములో సమస్త పురుషుల స్త్రీల పాపములన్నీ నా మీద వేయండి. He was bruised for our iniquities. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగొట్టబడి ఉన్నాడు. The chastisement of our peace came upon మన సమాధానార్థమైన శిక్ష అతని మీద my పడింది. friend. నా స్నేహితుడా, Today, ఈ రోజే as you open your heart to Jesus, మీరు మీ హృదయాన్ని యేసు కోసం తెరుస్తూ tell ఉండండి. him, Jesus, ఆయనతో చెప్పండి, యేసయ్యా, you have sacrificed yourself on the cross మీరు సిలువలో బలియాగమై ఉన్నారు. for my sins to be forgiven. నా పాపములు క్షమించబడు నిమిత్తమే And you shed your holy blood. మీరు మీ పరిశుద్ధ రక్తము చిందించారు. And the Bible says in 1 John 1:7, మొదటి యోహాను 1:7 బైబిల్ చెప్తోంది, the blood of Jesus Christ cleanses us from all sins. యేసు రక్తము సమస్త పాపముల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. Tell him, I believe it, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా నేను నమ్ముచున్నాను. Jesus, యేసయ్యా, send your blood which you shed for me on the cross like a rain to heal me, to cleanse me, Lord. నన్ను శుద్ధీకరించడం కోసం సిలువలో కార్చిన మీ రక్తాన్ని నా మీదకు వర్షపు జల్లుల వలె పంపించండి ప్రభువా అని ఆయన అడగండి. Right where you are. మీరెక్కడున్నారో అక్కడే. Right where you are. మీరెక్కడున్నారో You అక్కడే. can cry right now. మీరిప్పుడే మొర్ర పెట్టవచ్చు. Jesus is by your side. యేసు మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. Tell him, ఆయనతో చెప్పండి, Jesus, యేసయ్యా, Lord, wash me with that blood that you shed on the cross. మీరు సిలువలో కార్చిన రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించండి. Take away my guilt. నా అపరాధ భావాన్ని తొలగించండి. Take away my unrighteousness. మా అనీతిని తొలగించండి. I don't want to live in shame and sorrow in darkness. నేను అంధకారములో అవినీతితో విచారంతో బ్రతకాలని కోరుకోవడం లేదు. I don't want to have the devil surrounding me. నా చుట్టూ అపవాది ఆవరించడం నాకు ఇష్టం లేదు. I want to be free. నేను విడుదల పొందాలి. I want to be free. నేను విడుదల పొందాలి. I want to enjoy you, Jesus. యేసయ్యా, నేను నిన్ను ఆనందించాలి. I want to enjoy you. నేను నిన్ను ఆనందించాలి. I need God. నాకు దేవుడు I కావాలి. need God. నాకు దేవుడు కావాలి. I want to live in this world with holiness. నేను పరిశుద్ధతతో ఈ లోకములో జీవించగలగాలి. Wash me with your blood, Lord. నీ రక్తముతో నన్ను కడగండి ప్రభువా. Cry out right now. ఇప్పుడే మొర్ర పెట్టండి. The blood of Jesus Christ cleanses us from all sin. యేసు రక్తము సకల పాపాల నుంచి మనల్ని కడిగి It శుద్ధీకరిస్తోంది. is God's blood, అది దేవుని యొక్క రక్తము. washed by the blood of Jesus Christ. యేసు రక్తము చేత కడుగబడి ఉన్నది. Now he will cleanse you. ఇప్పుడు ఆయన శుద్ధీకరిస్తారు. Now he will cleanse you. ఇప్పుడు ఆయన You శుద్ధీకరిస్తారు. don't need to do anything else. మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు. Just believe. కేవలం నమ్మండి. Cry out to Jesus. యేసుకు మొర్ర పెట్టండి. He's cleansing you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని He's శుద్ధీకరిస్తున్నారు. cleansing you right now. ఇప్పుడే మిమ్మల్ని I శుద్ధీకరిస్తున్నారు. see the name of a man called Henry. హెన్రీ అనే వ్యక్తి పేరు నేను You are చూస్తున్నాను. in this direction, Mr. Henry. హెన్రీ, మీరు ఈ దిశలో ఉన్నారు. I see blood in your hand. మీ చేతుల్లో రక్తము నేను You చూస్తున్నాను. have committed adultery. మీరు వ్యభిచారము జరిగించారు. And because of that, అందును బట్టియే you have a terrible cough. మీకు భయంకరమైన దగ్గు వస్తోంది. Yes, demon powers are following you. అవును, దురాత్మలు మీ వెంబడి వస్తున్నాయి. Outside you are so bold. బయటికి మీరు చాలా ధైర్యంగా But ఉంటారు. how much you cry in. మీరు రహస్యంగా ఎంత రోదిస్తున్నారో. Repent tonight. ఈ రాత్రి పశ్చాత్తాపడండి. Repent ఈ tonight. రాత్రి మారు మనసు పొందండి. Henry, repent. హెన్రీ, మారు మనసు పొందండి. Cry to Jesus. యేసుకు మొర్ర పెట్టండి. My friend, నా స్నేహితులారా, glory of God is right now here. దేవుని మహిమ ఇప్పుడు ఇక్కడ ఉన్నది. Turn your heart to Jesus. మీ హృదయాలు యేసు వైపు త్రిప్పండి. He will transform you ఆయన మిమ్మల్ని రూపాంతరపరుస్తారు. right now. ఇప్పుడే The blood of Jesus Christ cleanses us from all sin. యేసు రక్తం సమస్త పాపాల నుంచి కడిగి శుద్ధీకరిస్తోంది.